డ్రైవర్ సోదరులందరికీ నమస్కారం అండి. నమస్తే భాయ్, సబ్కు నమస్కారం. మన పోటర్ బైకౌట్ చేద్దాం అనుకుంటున్నాం. మనం 27 తారీఖులో 28 తారీఖులో 2 రోజు మన గూడ్స్ వెహికల్, మన హైదరాబాద్లో ఏమేమి ఉన్నాయి గూడ్స్ వెహికల్, అన్ని గూడ్స్ వెహికల్ బంద్ చేద్దాం అనుకుంటున్నాం. మీరందరినీ సహకారం కావాలి. ఎందుకంటే అన్ని డ్రైవర్ కలిపితేనే మనకు ఒకటి ఇది అవుతుంది, మన యూనిటీ వరుగుతుంది. ఇంకొకటి, ఈ పోటర్ వాడు ఏమేమి చేస్తున్నాడంటే కస్టమర్కి లాభం చూపిస్తుండు. మన డ్రైవర్కి ఏం దొరకలేదు, ఏం మిగులుతలేదు. మనం పనిచేసి పోటర్ వాడికి కమిషను, మన పని చేసి కస్టమర్కి ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోజుకి ఏదో ఒక డైలీ ఒక పనికోతాడు కార్మికుడు ఒక రోజుకి 1000 రూపాయలైనా తీసుకొస్తాడు పనిచేసి. మనం 10 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షల వరకు బండి పెట్టుకున్నాం. బండి పెట్టుకొని ఈ టైంలో, ఈ సిచ్యువేషన్లో మనం ఒక్కటి కాకపోతే ఇది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అందరూ కలిపి చేస్తేనే మనం ఒకటి చేస్తే పోటర్ బైకౌట్ చేయొచ్చు. మీరందరూ కలిసి రావాలి, కలిసి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 10 లక్షలు బండి పెట్టుకున్నాం, 250, 300, 400 కిరాయి ఇస్తుండ ఆయన. 400 కిరాయి తీసుకొని ఏం చేయాలి మనం? 400 కిరాయి తీసుకొని ఏం చేయాలి మనం? 400 టాటా ఏసీ వెహికల్కి 17% పోటర్ తీసుకుంటుండు. అశోక్ లేలాండ్కి 12% తీసుకుంటుండు. అందుకే మన 3 వీలర్ ప్యాగో ఆటోకి 19, 18% తీసుకుంటుండు. మనం దీనికి బైకౌట్ చేద్దాం. మన మాట వింటే, మన రేటు మనకిస్తే మంచిది. లేకపోతే మనం బైకౌట్ చేయడానికి అవుతున్నాం, బైకౌట్ చేస్తున్నాం. అందుకే మీరందరూ సహకారం కావాలి. ఇంకొకటి, మన పోర్టరు యాప్లు ఎవరు ఇది చేశారు కదా, వాళ్ళకి పోర్టర్ కంపెనీ వాళ్ళకి కూడా మనం వినంతి పత్రం వేయడానికి పోయినాం, ఇచ్చేసినాం, అన్నీ చేసినాం. వాళ్ళు మనకు రెస్పాన్స్ ఇస్తలేరు. చూడండి, ఒక ట్రిప్ కొడదాం, 2 ట్రిప్ కొడదాం, పర్వాలేదు. ఎందుకంటే మన హైదరాబాద్లో మినిమం లేదంటే కూడా 40,000 బండ్లు ఉన్నాయి. 40,000 బండ్లు వాళ్ళందరికీ కడుపు నిండాలంటే మనం 2 ట్రిప్ కొడదాం, 3 ట్రిప్ కొడదాం, అట్లా కాదు. ఒక ట్రిప్ పోయి ఒక ట్రిప్ వస్తే మనకు చాలు. పోర్టరోడికి అదే చెప్పాలి. మనం ఒక ట్రిప్ పోయి ఒక ట్రిప్ వస్తే చాలు సార్ మాకు, మనం ఇంటికి వచ్చేస్తాం, మనం హాయిగా పట్టుకుంటాం, అది తగ్గంత రేట్ ఇవ్వండి. ఎందుకంటే మనం అప్పుడు ఒక టైంలో మన మనతాన వచ్చి వాళ్ళ కస్టమర్ తీసుకోతుంటే మనం ఎంత చెప్తే సరేనా. ఈ టైంలో ఈ రోజుకి పోర్టర్ వచ్చిన తర్వాత ఎట్లా అయిందంటే, పోర్టర్కి మళ్ళీ కస్టమర్ కంపెనీ వాళ్ళకే లాభం అవుతుంది. మన డ్రైవర్ సోదరులకి ఏమవుతలేదు. బండి 10 లక్షలు బండి పెట్టుకొని బంగారం పెట్టి అన్నీ ఇచ్చేసి మనం బండి ఎట్లా దక్కించుకోవాలనుకొని ఆలోచన చేస్తున్నాం. ఫైనాన్స్ కూడా ఉన్నాయి మాకు. ఇంటి కిరాయి, స్కూల్ పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి, మనం ఇంటి కిరాయి కట్టాలి. ఆలోచన చేసుకోండి. మనం 27, 28 2 రోజు బంద్ చేస్తున్నాం. హైదరాబాద్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, మన గూడ్స్ వెహికల్స్ అన్నీ మన సహకారం ఇవ్వాలి. మీరు ఆలోచన చేసుకోండి మీరు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక్కరు చేస్తే కాదు ఇది పని, అందరూ కలిపి చేస్తేనే మన మంచిది. అందరూ కలుపుదాం, అందరూ కలిపి అందరూ మనం మంచిగా చేస్తేనే మన పోర్టర్ రోడ్కి బైకౌట్ చేయడానికి వస్తుంది. లేదంటే లేదు. అందరూ మీరు కొంచెం సహకరించండి. ఇంకొకటి, మీరు ప్రభుత్వాల చూస్తే కూడా ఈ వీడియో మీరు మాకు ఇది చేయాలి సార్. ఎందుకంటే మన బాధ, చాలా బాధ ఉన్నాయి మాకు. మా బాధలు ఎవరు అడుగుతలేరు, ఎవరు ఇది చేస్తలేరు. అందుకే మనం రోడ్డు మీద దిగుదాం అనుకుంటున్నాం. రోడ్డు మీద దిగితే మళ్ళా వేరే అవుతుంది సార్. డ్రైవర్ చక్కా జామ్ ఎట్లా ఉంటుంది మీకైతే తెలుసు సార్. ఆలోచన చేసుకోండి, చేయండి మీరు. ఇంకొకటి మనం చెప్తున్నాం కదా, ఇది 8 ఫీట్ బండి, అశోక్ లేలాండ్ 8 ఫీట్ బండి, 8 ఫీట్ వెహికల్ ఇది.
దీంట్లో కస్టమర్ ఏం చేస్తారంటే మన 12 ఫీట్లు 10 ఫీట్లు అవి వేసుకొని అంటున్నారు. వెళ్ళిపోతే మన పోలీస్ వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు, మన లైసెన్స్ రద్దు చేస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి కస్టమరు మనకు వేసుకోకపోతే పోటరోడికి చెప్పి సస్పెండ్ చేపిస్తున్నాడు. ఇది ఫస్ట్ సస్పెండ్ చేపిస్తున్నారు. అందుకోసం ఇది మనకు సస్పెండు అవి ఏమన్నీ ఉండొద్దు. మనం 2 ట్రిప్ కొడతాం, మంచిగా హాయిగా వస్తాం ఇంటికి. మనం ఫస్ట్ ఎట్లా ఉంటే అట్లా చేద్దాం, సరేనా? మనం మంచిగా ఒక ట్రిప్ పోదాం, ఒక ట్రిప్ వద్దాం, మంచిగా అందరూ బతకాలి. మనం 40,000 బండి మొత్తం హైదరాబాద్లో ఎన్ని బండ్లు ఉన్నాయి అన్ని బండ్లు బతకాలి. ఒకటి ట్రిప్ చాలు, ఒక ట్రిప్ పోవాలి, ఒక ట్రిప్ వద్దాం అంతే, వేరేది ఏం వద్దు మనకు. ఎందుకంటే ఒకరికి దొరుకుతుంది, ఒకరికి దొరకలేదు, అందరూ కలిపి మనం యూనిటీ కావాలి. పోట్రోన్కి బైకౌట్ చేయాలి అంతే. 27, 28 2 రోజు బంద్ హైదరాబాద్ మొత్తం, సరేనా? ఓకే.